హలో ఫ్రెండ్స్, జనవరి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. శక్తివంతమైన దేశాల్లో భారత్కు 6వ స్థానం. 2017లో శక్తివంతమైన మొదటి 8 దేశాల జాబితాలో భారత్కు 6వ స్థానం దక్కింది. ఈ మేరకు అమెరికన్ ఫారిన్ పాలసీ మ్యాగజైన్ నివేదిక విడుదల చేసింది. జాబితాలో అమెరికాకు మొదటి స్థానంలో ఉండగా చైనా, జపాన్ 2వ స్థానంలో సమానంగా నిలిచాయి. రష్యా 4, జర్మనీ 5, భారత్ 6, ఇరాన్ 7, ఇజ్రాయెల్ 8వ స్థానంలో ఉన్నాయి. శక్తివంతమైన మొదటి 8 దేశాల లిస్ట్ చూడండి ఒకసారి. అమెరికా ఫస్ట్ ప్లేస్, చైనా అండ్ జపాన్ సెకండ్ ప్లేస్, రష్యా 4th ప్లేస్, జర్మనీ 5th ప్లేస్, భారత్ 6th ప్లేస్, ఇరాన్ 7th ప్లేస్, ఇజ్రాయెల్ 8th ప్లేస్. ఇస్లామిక్ దేశ పౌరులకు వీసాలు నిలిపివేసిన అమెరికా. 7 ఇస్లామిక్ దేశాల పౌరులు 90 రోజుల పాటు అమెరికాలో ప్రవేశించకుండా ఆ దేశం నిషేధం విధించింది. ఈ మేరకు వీసాల జారీకి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై జనవరి 28న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఉత్తర్వుల్లో కీలక అంశాలు: ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యమన్ పౌరులకు 90 రోజుల వరకు అమెరికా వీసాలు నిలిపివేత. వలసదారులకు సంబంధించిన కొత్త నిబంధనలను రూపొందించే వరకు ఇది అమల్లో ఉంటుంది. అమెరికాలోకి సిరియా శరణార్థుల ప్రవేశంపై నిరవధిక నిషేధం. వలసదారుల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత. అమెరికాలోని శరణార్థుల పునరావాస కార్యక్రమం కనీసం 120 రోజుల పాటు నిలిపివేత. అమెరికాలోకి 7 ఇస్లామిక్ దేశాల పౌరుల ప్రవేశాన్ని నిలిపివేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వుపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు అత్యవసర స్టే విధించింది. ట్రంప్ నిర్ణయానికి ప్రతిచర్యగా ఇరాన్లోకి అమెరికా పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇరాన్ జనవరి 29న ప్రకటన చేసింది. ఫ్రాన్స్ సుందరి ఇరిస్ మెతనరీకి మిస్ యూనివర్స్ కిరీటం. 2017 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫ్రాన్స్ భామ ఇరిస్ మెతనరీ కైవసం చేసుకుంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జనవరి 30న జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. హైతీకి చెందిన రక్వెల్ ఫెలిసిర్ ఫస్ట్ రన్నరప్గా, కొలంబియాకు చెందిన ఆండ్రియా తోవర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. మిస్ ఫ్రాన్స్ అయిన 24 ఏళ్ల మెతనరీ ప్రస్తుతం డెంటల్ సర్జన్లో డిగ్రీ చదువుతుంది. ఈసారి పోటీల్లో భారత్కు చెందిన మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ న్యాయ నిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించారు. ఈ పోటీల్లో భారత నుంచి ప్రాతినిధ్యం వహించిన రోష్మిత హరిమూర్తి మొదటి 13 స్థానంలో స్థానం సంపాదించలేకపోయింది. H-1B వీసా బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం. H-1B వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 ద హై స్కిల్డ్ ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ యాక్ట్ 2017 బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ జనవరి 31న ఆమోదం తెలిపింది. అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభలు ఆమోదిస్తే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. H-1B వీసాతో అమెరికాలో 3.5 లక్షల మంది ఉద్యోగాలు చేస్తుండగా అందులో 1.06 లక్షల మంది తెలుగువారు ఉన్నారు. H-1B వేతన సవరణ బిల్లులో ముఖ్యాంశాలు: H-1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కనీస వేతనాన్ని $60,000 అంటే 40.8 లక్షల నుంచి $1.30 లక్షల అంటే 88 లక్షలకు పెంచాలి. 1989 నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పు చేయలేదు. కొత్త చట్టం మేరకు విదేశీ ఉద్యోగుల వేతనాలు పెంచుకుంటే వారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి. 50 కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు 20% వీసా కోటాయింపు తొలగింపు. H-1B వీసాల్లో 20% స్టార్టప్లకు కేటాయించాలి. ఇవి నిబంధనలు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం. అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చట్టసభలకు నెలవైన క్యాపిటల్ భవనం వద్ద అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ డొనాల్డ్ ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ట్రంప్ 2 బైబిళ్లపై చేతులు ఉంచి ప్రమాణం చేశారు. సో దీనిలో ఒక బైబిల్ తల్లి బహుకరించింది, రెండవది అబ్రహాం లింకన్ ప్రమాణం చేసింది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులతో పాటు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం పూర్తవగానే వైట్ హౌస్లోని ఓవెల్ కార్యాలయానికి వెళ్ళిన ట్రంప్ ఒబామా కేర్ రద్దు ఫైల్పై తొలి సంతకం చేశారు. హెల్త్ కేర్ చట్టం రద్దుపై తొలి సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఫ్రెడ్ ట్రంప్కు 4వ సంతానంగా జన్మించారు. 1971లో తండ్రి నుంచి వ్యాపార బాధ్యతలను తీసుకున్న ట్రంప్ అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. రిపబ్లిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్నట్లు 2015లో ప్రకటించిన ట్రంప్ 2016 జూలై 19న రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయ్యారు. బ్రిటన్ పార్లమెంట్లో కాశ్మీర్పై చర్చ. బ్రిటన్ పార్లమెంట్లో జనవరి 19న కాశ్మీర్ అంశంపై చర్చ జరిగింది. యూకే హౌస్ ఆఫ్ కామన్స్ సభలో జరిగిన చర్చలో భారత్ పాక్ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవడమే కాశ్మీర్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారమని, చర్చలు జరిగేలా బ్రిటన్ చొరవ తీసుకోవాలని సభ్యులు కోరారు. లడాక్, జమ్మూ, కాశ్మీర్ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న అమాయక ప్రజల కోసం మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని, లడాక్, జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబా బ్లాక్మన్ తెలిపారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాశ్మీర్ విషయంలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేసింది. ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన అమెరికా. ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టీపీపీ ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్యం టీపీపీ నుంచి అమెరికా వైదొలిగింది. సంబంధిత పత్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 23న సంతకం చేశారు. ఒబామా హయాంలో వాణిజ్య సహకారం కోసం పసిఫిక్ మహాసముద్రం పరిధిలోని 12 ముఖ్య దేశాలు అమెరికా, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో, జపాన్, పెరు, సింగపూర్, బ్రూనై, చిలీ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు 40% వాటా కలిగి ఉన్నాయి. పడవ ప్రమాదంలో 180 మంది గల్లంతు. శరణార్థులతో లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న పడవ జనవరి 18న మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 180 మంది గల్లంతయ్యారు. 2016లో దాదాపు 1.81 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్లు లెక్కలు పేర్కొంటున్నాయి. 1.81 lakhs. 2016లో అత్యధిక ఉష్ణోగ్రతలు. 2016లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమెరికాలోని నోవా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కువైట్లో ఆసియాలోనే అత్యధికంగా 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా 2016లో భూమి సగటు ఉష్ణోగ్రత 20వ శతాబ్దపు సగటు కంటే దాదాపు 1.69 డిగ్రీల ఫారెన్హీట్ 0.9 డిగ్రీ సెల్సియస్ ఎక్కువైందని వివరించారు. నోవా గణాంకాలను ప్రపంచ వాతావరణ సంస్థ ధృవీకరించింది. అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్. 2016లోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలిచింది. ఇది గత ఏడాది 8.36 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా ఈ గుర్తింపు పొందింది. జాతీయ, అంతర్జాతీయ సరుకు రవాణా విభాగాల్లో కలిపి అట్లాంటా, బీజింగ్ విమానాశ్రయాలు తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. మందికి మరణశిక్ష విధించిన బంగ్లాదేశ్ కోర్టు. 2014లో 7గురిని హత్య చేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు 26 మందికి మరణశిక్ష విధించింది. ఈ మేరకు హంతకులను మరణించే వరకు ఉరితీయాలని నారాయణగంజ్ జిల్లా సెషన్ జడ్జ్ సయ్యద్ ఇనాయత్ హుస్సేన్ జనవరి 16న తీర్పు వెలువరించారు. వీరిలో నగర్ మాజీ కౌన్సిలర్తో పాటు బంగ్లాదేశ్ భద్రతా దళానికి చెందిన 3 సీనియర్ అధికారులు ఉన్నారు. ఒక ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కమాండర్ కాగా ఒకరు ఆర్మీ మేజర్, మరొకరు నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉన్నవారు. కిర్గిస్థాన్ విమాన ప్రమాదంలో 37 మంది మృతి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్
మనాస్లో జనవరి 16న జరిగిన విమానాశ్రయంలో 37 మంది మృతి చెందారు. టర్కీకి చెందిన యాక్ట్ ఎయిర్లైన్స్ బోయింగ్ 747-400 కార్గో విమానం హాంకాంగ్ నుంచి బిషెక్ మీదుగా ఇస్తాంబుల్ వెళ్తుంది. మనాస్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా పొగమంచు వల్ల డచాసు గ్రామంలో కుప్పకూలింది. ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరుకు తొలి స్థానం నిలవగా హోచిమిన్ సిటీ వియత్నాం, సిలికాన్ వ్యాలీ అమెరికా, షాంఘై చైనా 2, 3, 4 స్థానాల్లో వరుసగా నిలిచాయి. ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ జోనస్ లాంగ్ లాసెల్లే విడుదల చేసిన గ్లోబల్ సిటీ మూమెంటమ్ ఇండెక్స్ సిఎంఐ సిటీ మూమెంటమ్ ఇండెక్స్ ఈ వివరాలు వెల్లడించింది. జీడిపి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉండటం, రియల్ ఎస్టేట్ వృద్ధి, కార్యకలాపాలు, సాంకేతిక సామర్థ్యం, మౌలిక వస్తువులు వంటి 42 అంశాలను పరిగణలోకి తీసుకొని జేఎల్ఎల్ ఈ నివేదిక రూపొందించింది. టాప్ 10 నగరాలు. జాబితాలో ఉన్న టాప్ 10 నగరాలు: బెంగళూరు ఫస్ట్ ప్లేస్, హోచిమిన్ సిటీ వియత్నాం సెకండ్ ప్లేస్, సిలికాన్ వ్యాలీ అమెరికా థర్డ్ ప్లేస్, షాంఘై చైనా ఫోర్త్ ప్లేస్, హైదరాబాద్ భారత్ ఫిఫ్త్ ప్లేస్, లండన్ ఇంగ్లాండ్ సిక్స్త్ ప్లేస్, హనోయ్ వియత్నాం సెవెంత్ ప్లేస్, ఆస్టిన్ అమెరికా ఎయిత్ ప్లేస్, బోస్టన్ అమెరికా నైన్త్ ప్లేస్, నైరోబీ కెన్యా 10th ప్లేస్ను ఆక్రమించాయి. జాబితాలో భారత ఇతర నగరాలు: పూణే 13th ప్లేస్, చెన్నై 17th ప్లేస్, ఢిల్లీ 23rd ప్లేస్, ముంబై 25th ప్లేస్. లిబియా సముద్ర తీరంలో 180 మంది గల్లంతు. లిబియా సముద్ర తీరంలో 180 మంది గల్లంతు. మధ్యధరా సముద్రంలో లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న తూర్పు ఆఫ్రికా శరణార్థుల్లో 180 మంది గల్లంతయ్యారు. జనవరి 14న లిబియా తీరంలో బయలుదేరిన 2 టైప్ పడవ మోటార్ చెడిపోవడంతో ప్రమాదానికి గురైంది. 2016లో దాదాపు 1.8 లక్షల మంది శరణార్థులు ఇటలీ తీరానికి చేరినట్టు అంచనా. శక్తివంతమైన పాస్పోర్ట్గా జర్మనీ పాస్పోర్ట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లో జర్మనీ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టాన్ క్యాపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో వీసా ఫ్రీ స్కోర్ 157తో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా 156 స్కోర్తో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ వీసా ఫ్రీ స్కోర్ 46తో భారత్ 78వ ర్యాంకులో నిలిచింది. చైనా, పాకిస్తాన్లు వరుసగా 58, 94 స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తక్కువ స్కోర్ 23తో ఉంది. ఐసిస్ చీఫ్ అంతానికి కిల్ మిషన్. ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూబకర్ ఆల్ బాగ్దాదీని మట్టుపెట్టేందుకు అమెరికా ప్రత్యేక దళాలతో కలిసి బ్రిటన్కు చెందిన స్పెషల్ ఎయిర్ సర్వీస్ కిల్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ SAS స్నైపర్స్ నేతృత్వంలో సాగుతుంది. అబూబకర్ తలపై బహుమతిని అమెరికా ప్రభుత్వం $25 మిలియన్ పెంచింది. సరికొత్త రికార్డు నెలకొల్పిన వ్యోమగామి పెగ్గీ వాట్సన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్ళిన ఎక్స్పీడిషన్ 50 ఫ్లైట్ల ఇంజనీర్ పెగ్గీ వాట్సన్ ఏకంగా 6.5 గంటల పాటు ISS బయట గడిపారు. దీంతో వ్యోమనౌక నుంచి బయటకు వచ్చిన పెద్ద వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశంలో వంతెన నిర్మించిన చైనాలో ప్రపంచంలోని ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోకలు డిసెంబర్ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీనికోసం సుమారు 1,005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్ గిరి ప్రావిన్స్లను అనుసంధానం చేస్తూ నిర్మించారు. ప్రపంచంలోని పొడవైన రైలు మార్గం ప్రారంభించిన చైనా. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేగవంతమైన రైలు మార్గంను చైనా డిసెంబర్ 28న ప్రారంభించింది.
2225 కిలోమీటర్ల మేర షాంఘై నుంచి కున్నింగ్ వరకు ఉండే ఈ మార్గం 5 ప్రావిన్సులను కలుపుతూ సాగుతుంది. ఈ మార్గంలో రైళ్ల గరిష్ట వేగం గంటకు 330 కిలోమీటర్లు. చైనాలో ప్రస్తుతం మొత్తం 20,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గం ఉంది. 2030 నాటికి దీన్ని 45,000 కిలోమీటర్లకు పెంచాలని అక్కడ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జున్హువా వెల్లడించింది. ఆయుధాల కొనుగోలులో భారత్కు 2వ స్థానం. అమెరికా నుంచి 2008-15 మధ్య కాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ CRS అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంప్రదాయక ఆయుధాల బదిలీ 2008-15 పేరిట డిసెంబర్ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ కాలంలో అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు కోసం భారత్ $34 మిలియన్ హెచ్చించగా $93.5 బిలియన్ విలువైన ఆయుధ ఒప్పందాలతో సౌదీ అరేబియా తొలి స్థానంలో నిలిచింది. శ్రీలంక మాజీ ప్రధాని విక్రమనాయకే కన్నుమూత. శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే డిసెంబర్ 27న కన్నుమూశారు. ఆయన 2 పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశాడు. 10,000 మీటర్ల లోతులో చైనా జలాంతర్గాముల పరిశోధన. పసిఫిక్ మహాసముద్రంలో చైనాకు చెందిన 3 మానవరహిత జలాంతర్గాములు 10,000 మీటర్ల లోతున పరిశోధనలు జరిపినట్లు పరిశోధకులు డిసెంబర్ 30న ప్రకటించారు. షాంఘై వర్సిటీలో హడల్ లైఫ్ సైన్సెస్ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ క్యూ విచెంగ్ నేతృత్వంలో మరియానా ట్రెంచ్లో డిసెంబర్ 25-27 మధ్య ఈ పరిశోధన చేపట్టారు. 2016లో 122 మంది జర్నలిస్టుల మృతి. ప్రపంచవ్యాప్తంగా 2016లో 122 మంది జర్నలిస్టులు, మీడియా సిబ్బంది మరణించినట్లు అంతర్జాతీయ జర్నలిస్టుల సమాఖ్య పేర్కొంది. వీరిలో 93 మంది హత్యకు గురవగా మిగిలిన వారు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలలో మృతి చెందినట్లు తెలిపింది. అత్యధికంగా ఇరాక్లో 15 మంది మరణించగా జాబితాలో 8వ స్థానంలో ఉన్న భారత్లో 5 జర్నలిస్టులు మరణించారు. హలో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మేము ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా అందుతాయి. సబ్స్క్రైబ్ చేయడానికి జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో వెంటనే దాని పక్కన బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఏమవుతుందంటే ఏదైనా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ మెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్ ఆల్సో. ఈ లైక్ బటన్ మీద క్లిక్ చేస్తే మాకు మీరు మా వీడియోస్ని లైక్ చేసినట్లయితే ఫర్దర్గా మేము మంచి వీడియోస్ తయారు చేయడానికి మంచి ప్రోత్సాహకరం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరందరూ మా వీడియోస్ని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అండ్ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గూగుల్ ప్లస్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, లింక్డ్ఇన్ ద్వారా కానీ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు.